మొత్తం రాజ్య ప్రజలు అంతా ఈ పోటీల్లో యోధా ఒక్కడే గెలుస్తాడు అని అనుకుంటారు. కానీ యోధాకి అనుకోని ఎదురు దెబ్బ తగులుతోంది. పోటీ జరగబోయే ముందు రోజు యోధా తీవ్రంగా శిక్షణ తీసుకుంటున్నాడు. అప్పుడే రాజపురోహితుడు ఆందోళనగా రాజభవనం వైపు వస్తాడు. మహారాజా, ఆకాశం దక్షిణ దిశలో తోకచుక్క కనిపించింది. అది మన దేశానికి పెను ప్రమాదం రాబోతోందనడానికే సూచన. దక్షిణ దిక్కులో తోకచుక్క కనిపిస్తే అది ఆ దేశ రాజకుటుంబానికి మంచిది కాదు. అంతేకాదు, మన యువరాజుకి ప్రమాదం కలిగే అవకాశం ఉంది మహారాజా. ముఖ్యంగా రాజకుటుంబానికి చెందిన వారు ఏ కార్యక్రమంలో అంటే యుద్ధాలు మరియు పోటీల్లో కూడా పాల్గొనకుండా ఉండాలి అని జ్యోతిష్యుడు చెబుతుండగానే రాజభవనంలోకి వేగంగా ప్రవేశించిన యోధా చెవుల్లో ఆ మాటలు వినపడటంతో యోధా కోప్పడతాడు. ఆచార్య, ఏం మాట్లాడుతున్నారు? దీనికోసం 10 సంవత్సరాలుగా నేను కఠోరంగా సాధన చేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఈ మహాచక్ర పోటీలో పాల్గొనాల్సిందే అని యోధా చెప్పడం విన్న రాజు రణసింహ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.